పెద్దమందడి మండల కేంద్రంలో రైతు వేదికల్లో పాల్గొన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి రైతు వేదికలో రైతులతో కలిసి పాల్గొని రైతు వేదికలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న దృశ్యాలను తిలకించడం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీ, మాజీ సింగిల్ విండో చైర్మన్లు, మాజీ సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో జోరుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు వనపర్తి నియోజకవర్గంలో పెద్దమందడి మన స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క మండలమైన ఈ మండలంలో మార్కెట్ చైర్మన్గా నిన్ననే బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈరోజు నాకు నిన్న కన్నా ఈరోజే ఎక్కువ సంతోషం. ఎందుకంటే రైతులకు ఈరోజు పండుగ వాతావరణం జరిగింది. నిన్న ముక్కోటి ఏకాదశి అన్నారు కానీ ఈరోజే ముక్కోటి ఏకాదశి లాగా కనిపిస్తుంది. ఎందుకంటే రైతులకు మంచిగా, ఎందుకంటే గత ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది కానీ ఎప్పుడు నెరవేర్చలేదు. 2 లక్షల రుణమాఫీ ఈ మండలంలో ఈ షెల్టర్లో 2453 మందికి రావడం జరిగింది. ఈ పెద్దమందడి ప్రాపర్లో 422 మందికి రావడం జరిగింది ఇప్పుడు. కాబట్టి ఈ యొక్క మంచి శుభదినం. ఇప్పుడు రైతులకు ₹1,00,000 రుణమాఫీ అందరికీ ఇప్పుడే పడిపోయినాయి. అందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి గారికి ఈ మండలం తరఫున మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాబోయే కాలంలో 6 గ్యారెంటీల్లో అన్ని కార్యక్రమాలు కూడా ఇదే విధంగా అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు ప్రజలందరికీ మేలు చేకూరుస్తున్నారు. కాబట్టి ఈ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే ప్రకటించడం జరిగింది. మన ఖాతాల్లోకి ఆ డబ్బులు జమ చేయడం ఇప్పుడిప్పుడే జరిగినట్లుగా అందరం వింటా ఉన్నాం. ఇది చాలా మంచి శుభపైన పరిణామం అని చెప్పి అందరం ఇక్కడ జమ కావడం జరిగింది. ఇదంతా అయ్యేదా పోయేదా, ఇవన్నీ అయ్యే పనులేనా అని చెప్పి అపహాస్యం చేసి అవహేళన చేసినటువంటి నాయకులు మరి ఈరోజు ఎక్కడున్నారో రాజీనామా చేస్తాం, ఇది అయ్యే పని కాదు, రైతులకు ఇంత పెద్ద హామీ ఇచ్చిండ్రు కదా, ఇది అయ్యే పని కాదు అని చెప్పి అన్నారు కదా. మళ్ళీ ఈరోజు రాజీనామాలు చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కోరుతా ఉన్నారు. ఇది 6 గ్యారెంటీల్లో భాగంగా 4 గ్యారెంటీలు ఈ రోజుతో పూర్తయినట్లుగా, ఇంకా మిగతా 2 గ్యారెంటీలు అంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, తర్వాత ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు 2,500 రూపాయల పెన్షన్ కానీ త్వరలోనే మనం వింటామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మనందరం తీసుకుపోయి మనందరం రైతులకు కానీ గ్రామస్తులకు కానీ అందరికీ తెలియజేసి ముందుకు పోవాల్సినటువంటి కార్యక్రమం ఇదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా భావిస్తాం. రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు ఈ మండలంలో 20 కోట్లకు పైన రుణమాఫీ అవుతుంది. అందుకు రైతాంగానికి ఇంత మేలు జరుగుతున్న సందర్భంలో వారికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది కాబట్టి ఈ ప్రాంత ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు కానీ, చిన్నారెడ్డి గారు కానీ, లేకపోతే శివసేనారెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో రైతాంగానికి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నందుకు వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరి ఈనాడు ఏదైతే ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిస్తే మరి ప్రతిపక్ష వాళ్ళు చాలా అహ్వానాలుగా మాట్లాడడం జరిగింది. మరి చేయనట్టు వాగ్దానం అని చాలా వరకు మరి ఈనాడు హరీష్ రావు గారు కూడా నేను 2 లక్షల రుణమాఫీ ఏకకాలం చేస్తే నేను ఎన్ఎంఎల్ఏకి రాజీనామా చేస్తున్న విషయం కూడా చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ మీలాక మరి టీఆర్ఎస్ పార్టీ ఇంకో పార్టీ మరి మీరు చెప్పినట్టుగా ప్రజలకు వాగ్దానం ఇచ్చి అధికారంలోకి వచ్చి మాట మర్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. అందులో రాజశేఖర గారు ఉన్నప్పుడు కానీ మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినట్టు మాట మరి 2 లక్షల రుణమాఫీలో ఈనాడు ఏకకాలం రుణమాఫీ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు 1 లక్ష రుణమాఫీ